హలో అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా బైకర్ థ్యాంక్ యూ మీట్కి విచ్చేసిన ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకులకి అండ్ లైవ్ చూస్తున్న వారందరికీ, స్పెషల్గా శర్వానంద్ గారిని అభిమానించే ఫ్యాన్స్కి అండ్ మా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారిని అభిమానించే ప్రతి ఒక్క ప్రేక్షకులకి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ మా శర్వా గారికి అండ్ మా రాజశేఖర్ గారికి అండ్ మా బ్యూటిఫుల్ మాల్విక గారికి అండ్ టాప్ గేర్ వేసి రయ్యమంటూ దూసుకెళ్తున్నటువంటి మా బైకర్ టీం అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో ఏప్రిల్ 3న రిలీజ్ అయ్యి ఎంత మంచి అప్లాజ్ని సొంతం చేసుకుందంటే బైకర్. అండ్ సినిమాలో చెప్పినట్టుగానే హీఈస్ యూనిక్, హీఈస్ ఛాంపియన్ అండ్ హీఈస్ అ వెరీ లయన్ హార్టెడ్ పర్సన్ అని ఈ మధ్య కాలంలో శర్వానంద్ గారు ఎంచుకుంటున్న కథలు, కథనాలు, క్యారెక్టరైజేషన్లు అన్నిటినీ కూడా మేము పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాం. సో నిజంగానే సినిమాలో ఎంత కసితో పట్టుదలతో అయితే గెలిచి తీరారో, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటూ దూసుకెళ్తూ ఉన్నారు ఆయన. సో ఆయన ట్రాన్స్ఫర్మేషన్కి, ఆయన డెడికేషన్కి తెలుగు సినిమా ప్రేక్షకులందరం ఫిదా అయిపోతున్నాం. శర్వానంద్ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ చాలా కాలం తర్వాత బుల్లెట్ సునీల్గా మా అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారిని సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా 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 ఆనందంగా ఉంది. సార్, సో గుడ్ టు సీ యూ, వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఇలానే ఇంకా సినిమాలు చేస్తూ మా తెలుగు సినిమా ప్రేక్షకులందరినీ ఇలానే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ కానివ్వండి, అండ్ అలానే బైకర్గా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, అండ్ అన్వర్ గారి పాత్ర అండ్ మాలవిక గారు అనన్య పాత్రలో ఎంత ఒద్దికగా ఒదిగిపోయి మన అందరినీ అలరించారు. అండ్ ఇషాన్, మా శౌర్య అద్భుతంగా ఉన్నారు అండ్ అద్భుతంగా మాట్లాడుతున్నారు కూడా ప్రెస్ మీట్లలో. అండ్ ఇంత మంచి బ్లాక్ బస్టర్ సినిమాని అందించినటువంటి మా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారికి స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం. యువి క్రియేషన్స్ బ్యానర్పై వంశీ గారు అండ్ ప్రమోద్ గారు ప్రొడ్యూసర్స్గా, యువరాజ్ గారి అద్భుతమైన విజువల్స్తో, జిబ్రాన్ గారి మ్యూజికల్లో అండ్ అభిలాష్ గారి దర్శకత్వంలో రాజశేఖర్ గారిని, శర్వానంద్ గారిని, మాల్విక గారిని వీళ్ళందరినీ చూసి మన అందరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో టీం అందరూ ఇవాళ మీ అందరితో కలిసి ముచ్చటించడానికి, ఈ సినిమా గురించి వాళ్ళ సక్సెస్ని, వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మా సినిమా ఎడిటర్ అనిల్ పాసాల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అనిల్ పాసాల గారు. యాక్టింగ్తో అనన్యగా మన అందరినీ కట్టిపడేస్తున్నటువంటి మాలవిక గారిని సాధారణంగా వేదిక మీదకి పోలీస్ అంటే ఆయన, మనం పెద్ద అవుతుంటే అల్లరి ప్రేమికుడు అంటే ఆయన, మనం ఆయనని శివుడు అని పిలుచుకున్నాం అండ్ అలానే సూర్యుడు అని పిలుచుకున్నాం. ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడికి ఫ్యామిలీ ప్యాకేజ్ ఆయన, చక్కటైన కుటుంబం. సో మన అందరి తెలుగు ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ద ఓజీ యాంగ్రీ యంగ్ మ్యాన్ బుల్లెట్ సునీల్ డాక్టర్ రాజశేఖర్ గారిని సాధారణంగా
చేస్తున్నటువంటి మా నారి నారి నడుమ మురారి మా బైకర్ శర్వానంద్ గారిని సాధారణంగా వేదిక మీద ఓకే ఛానల్స్. సో ముందుగా ఎడిటర్ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓహో మైక్ ఆల్రెడీ అందుకున్నారా మీరు? వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అనిల్ పసల, ఎడిటర్. అండ్ నాకు ఫస్ట్గా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అభిలాష్కి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఒక టీమ్గా ట్రావెల్ అయ్యాము ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి. అండ్ అదే నమ్మకం పెట్టుకుని ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాని అండ్ ఆల్సో టెక్నికల్గా చాలా సపోర్ట్ అవసరం ఉన్న ఒక సబ్జెక్ట్ నన్ను నమ్మి నాకు ఇచ్చి, అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ చాలా మనం వినుంటాం డే అండ్ నైట్ కష్టపడతామని. అండ్ ఆల్మోస్ట్ ఈ సినిమాకి అయితే నాకు ఆల్మోస్ట్ 250 hours ఓన్లీ రేసింగ్ ఫుటేజ్ వచ్చింది. చాలా మంత్స్ అదంతా ఆర్గనైజ్ చేసుకుని మీరు ఏదైతే బ్యూటీగా ఎంజాయ్ చేస్తున్నారో దానికి చాలా డే అండ్ నైట్స్ కష్టపడ్డాం. దానికి మెయిన్గా ఏంటంటే నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈరోజు అంత ధైర్యంగా ఇక్కడికి వచ్చి నేను మాట్లాడలేను. మా వైఫ్ కానీ మా పేరెంట్స్ కానీ వీళ్ళందరూ సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఇక్కడ అచీవ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో నైట్స్ మేము ఎడిట్ రూమ్లో కూర్చున్నాం అంటే ఫ్యామిలీ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ ఉండటం వల్ల మేము సక్సెస్ఫుల్గా మా జర్నీ, మా కెరియర్స్ని ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ యువి క్రియేషన్స్ ఇంత సబ్జెక్ట్, ఇంత స్కేల్ ఉన్న ప్రాజెక్ట్ నన్ను నమ్మి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు నా కెరియర్ బిగినింగ్ ఇది, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి దాంట్లో నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా మీద నేను చేయగలుగుతానని నమ్మి అభిలాష్ మాట నమ్మి, బికాజ్ అభిలాష్ అనే తీసుకుని వాళ్ళకి రికమెండ్ చేశారు, బాగా చేస్తాడు అబ్బాయి, అన్ని పేషెంట్స్గా అన్నీ చూస్తారని. ఈరోజు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ ఎడిట్ రూమ్లో చూస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్లు నాకు ఈ సినిమాలో యూనిక్గా ఏమనిపించిందంటే, ఎప్పుడో సలార్లో ఉంటాం హీరో గారికి 2 minutes ఉన్నాయంటే డైలాగ్స్, అలాగా ఈ సినిమాలో కౌంట్ చేస్తే నాకు తెలిసి ఒక 6 minutes ఉంటాయి సార్ మీది డైలాగ్స్ మొత్తం. ఎంటైర్ మొత్తం ఫిల్మ్ 2.5 hours సినిమాలో ఆయన ఎక్స్ప్రెషన్ నుంచి మొత్తం సినిమాని ఏదైతే ఎమోషన్ ఉంటుందో అదంతా కన్వే చేయగలుగుతాం అనేది వెరీ ఛాలెంజింగ్. అండ్ అది 100% ఎక్స్ట్రాడినరీగా కన్వే చేశారు శర్వానంద్ గారు. నా ఫేవరెట్ సీన్ ఏంటంటే, ఒక దిక్కున ఏంటంటే తండ్రికి ఏదో చెప్పుకుందామని వస్తారు, కానీ చెప్పాలా వద్దా అని ఒక గిల్ట్ ఫీలింగ్లో చెప్పకుండా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. దట్ ద బ్రిలియంట్ ఆఫ్ ద యాక్టర్స్ అండ్ బ్రిలియంట్ ఆఫ్ ద డైరెక్టర్ అది అలా కన్సీవ్ చేయడం. అండ్ అలాంటి ఒక గ్రేటెస్ట్ ఎమోషన్స్ని నాకు ఆపర్చునిటీగా మంచి కట్ చేయడానికి ఆపర్చునిటీ రావడానికి ప్రౌడ్. నేను ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, ఇలాంటి సబ్జెక్ట్లో నేను వర్క్ చేసినందుకు చాలా ప్రౌడ్గా ఉన్నాను. అండ్ ఐఎమ్ అగైన్ ఫైనల్ ప్రోడక్ట్ అందరితో చూసినా కూడా ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఈ ప్రాజెక్ట్లో నేను ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా ఇషాన్ శౌర్యాన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐస్ క్రీమ్ ఇప్పించారా లేదా నీకు? హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. నా పేరు శౌర్య చెల్లిమిల్ల. థ్యాంక్ యూ అందరికీ, ఎందుకంటే చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. ఇంకా చాలా బాగా రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటున్నాను.
మీరు చూస్తున్నారు, మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా 10 మందికి స్ప్రెడ్ చేసేయండి. ఇంకా ఇంకా బాగా రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను. ఆ, అభిలాష్ అన్నకి, శర్వా అన్నకి, రాజశేఖర్ తాతకి, ఇంకా మాలయాకి. మేము ఒప్పుకోము. రాజశేఖర్ గారిని తాత అంటే మాత్రం తెలుగు సినిమా ప్రేక్షకులు ఒప్పుకోరు. తాత అనద్దు, రాజశేఖర్ బ్రో అను, బాగుంటుంది బ్రో. వీళ్ళందరికీ థ్యాంక్ యూ. మమ్మీ డాడీకి చెప్పవారా? ఇంకా యువరాజ్ అన్నకి బాగా విజువల్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా గిబ్రాన్ అన్న కూడా చాలా థ్యాంక్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరికీ బాగా నచ్చుతుందని చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ గిబ్రాన్ అన్న. ఈ సినిమా చాలా పెద్ద గ్రేట్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ అయిపోయింది గ్రేట్ హిట్. టాప్ గేర్ వేసి మీరు బైకర్తో అలా అందరినీ ఉర్రూతలూగిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోయింది స్పీచ్. ఈ ఏజ్లోనే ఇలా మాట్లాడామంటే ఇంకా పెద్ద అయితే నేను పట్టుకోలేము, అర్థమైపోయింది మాకు. ఎస్. అండ్ ఇప్పుడు అన్వర్ గాగో, ఈయననే అన్వర్. అందరు గుర్తుపట్టట్లేదంట, పాపం మొన్న ఫీల్ అయ్యారు. సో నిరూప్ మనకి తెలుగు సినిమాకి అడుగు పెట్టారు. మా అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అద్భుతంగా ఉంది మీ పాత్ర. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్గా థ్యాంక్స్ టు ద మీడియా. మీరు లేకపోతే ఐ డోంట్ థింక్ వీ వుడ్ బీ హియర్ రైట్ నౌ. మీ అందరూ మన ఆడియన్స్కి చాలా బాగా యూ హ్యావ్ డెలివర్డ్ ఇట్ అండ్ ద ఆడియన్స్ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ రియలీ వెల్. అంటే ఐ డోంట్ నో ఎక్కడ స్టార్ట్ చేయాలని తెలియట్లేదు. ఫస్ట్లీ ఐ వాంట్ థ్యాంక్ మై పేరెంట్స్, my mom and dad, for letting me do what I like to do, for letting me choose what I want to choose, and then my friends who were there in all my tough times. నేను కష్టాలు పడ్డప్పుడు my friends, a lot of them were just standing beside me, నాకు సపోర్ట్గా. దానికి థ్యాంక్స్. I don't want to mention particular names, there's so many people. And then it'll only be right if I thank the director for trusting me with such a big role. ఇంత పెద్ద రోల్ నాకు ఇచ్చిన దానికి, నా ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. లైక్ ద రెస్పాన్స్ దట్ ఐమ్ గెటింగ్, థియేటర్స్కి వెళ్ళి ఫస్ట్ చెప్పాను, దే డెంట్ రికగ్నైజ్ మీ బికాస్ ఆఫ్ ద వే ఐ లుక్. అండ్ నేను శౌర్య ఒకసారి ఎక్కడికి బ్రహ్మరం వెళ్దాం, అండ్ దెన్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ అగైన్ రిలీజ్ అయిన నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఐ హ్యావెంట్ గాన్ టు చెన్నై yet, and I think I watched the movie 4 or 5 times just to see the whole movie, to understand the nuances and everything, and it's so beautifully made. Thank you to the director, thank you to the ADs, mana DOP sir, and the producers obviously. Like, you know, it's just amazing the response that you guys are giving us. Thank you so much for making a hit. Hopefully I get more roles and I'll excite you guys with more amazing characters. Thank you so much. థ్యాంక్ యూ నిరూప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్ ఇప్పుడు మా ప్రిటీ బేబీ మాల్విక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనన్యగా మన అందరినీ ఆకట్టుకున్నారు ఆవిడ, యాజ్ ఎ గర్ల్ ఫ్రెండ్గా, యాజ్ ఎ వైఫ్గా. కంగ్రాచులేషన్స్ అండి. Thank you so much. Also, you're dressed like Ananya. Is that intentional? So, Ananya, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఫస్ట్ ఇంట్రొడక్షన్ వస్తుంది తనది, మీరు చూడండి. బట్ ఫస్ట్లీ అందరికీ నమస్కారం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టు ద మీడియా, అందరూ థ్యాంక్ చేయాలనుకుంటున్నాము. బట్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ సో మచ్. ఐ మీన్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్సే కదా. యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఇచ్చిన ప్రేమ కానీ, సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అంతా అలాగే ఆడియన్స్కి వెళ్ళిపోయింది. అండ్ దట్స్ వై ఎవ్రీబడీస్ లవింగ్ ఆ ఫిల్మ్. అండ్ మండే కానీ ట్యూస్డే కానీ, more than the weekends, people are showing up and watching Biker, which is so important. అందరూ all of us, we made this film with one point in mind. ఆ ఫ్యామిలీ అనేది మనకి సపోర్ట్ లేకపోతే మేము ఏమీ చేయలేము. ఇట్స్ ఈజీ టు ఫైట్ విత్ అవర్ పేరెంట్స్, ఫైట్ విత్ అవర్ సిబ్లింగ్స్ అని అందరినీ వదులుకొని వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ వాళ్ళ సపోర్ట్ ఉంటే, లైక్ వికీస్ క్యారెక్టర్ హ్యాడ్, వాళ్ళ సపోర్ట్ ఉంటే మన సెల్ఫిష్ పర్స్పెక్టివ్ని పక్కన పెట్టుకొని, ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్ని కొంచెం అండర్స్టాండ్ చేసుకొని, అకామిడేట్ చేసుకొని మనం ఏదో ఒకటి చేయగలిగితే, ఇఫ్ ఇట్స్ అ స్మాల్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ, ఏదైనా వాళ్ళ సపోర్ట్ ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు డూ థింగ్స్ యూ కెన్ నెవర్ డ్రీమ్ ఆఫ్.
యూనో. సో ఆ ఫ్యామిలీ ఎమోషన్ అనేది మా తెలుగు సినిమాకి అండ్ మా ఆడియన్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ దాంట్లో ఒక బైకర్ పర్స్పెక్టివ్, ఒక బైకర్ అథ్లెటిక్ బ్యాక్గ్రౌండ్లో ఒక మూవీ తీశారు అవి. He's written it beautifully, guys. He's written it beautifully. So please watch the film if you haven't. And మా శౌర్య చెప్పినట్టు ఇంకో 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాల్విక గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈయన అన్నపూర్ణ స్కూల్ నుంచి వచ్చారనమాట. అండ్ నాగార్జున గారు ట్వీట్ వేయడం జరిగింది అండ్ అమలా మ్యామ్తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా అనిపిస్తుందండి? Okay. Thank you. First of all, thanks to media, audience and distributors. Day one మేము ప్రీమియర్ సిస్టమ్ నుంచి చాలా పాజిటివ్గా తీసుకెళ్లారు అందరూ. అండ్ ఎస్పెషలీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చాలా బాగుంది. అసలు ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటే నాకు అడిగేది, చూసిన అందరు కాల్ చేసి, అసలు ఎలా తీశారా ఈ సినిమా అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ వెర్ సి టెక్నికల్గా చాలా సౌండ్ ఉంది, అందరూ మాట్లాడుతున్నారు. బట్ ఐఎమ్ సో గ్లాడ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము సినిమాలో మీరు చూస్తే ప్రతి మూమెంట్స్కి సెటప్స్, పే ఆఫ్స్ చాలా చేసాం. చాలామంది ఏం చెప్పారు, నాకు టైటిల్ కార్డ్ చాలా బాగుందన్న అని చెప్పారు. టైటిల్ కార్డ్లో మీరు చూస్తే మేము ఆ జంప్ దగ్గర చామింగ్ స్టార్ షర్వ వేసి అక్కడే మేము చెప్పాం విన్నింగ్ షాట్ ఆఫ్ ద ఫిలిం, ఎలా హీరో విన్ అవుతాడు అని చెప్పి. అండ్ ఈవెన్ ఎండింగ్ ఛాంపైజ్ అరైవ్డ్ అని గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో మీరు సినిమా చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ అన్ సెటప్, పే ఆఫ్ నీట్గా వెళ్తుంది. అండ్ రేసింగ్తో పాటు సినిమాని ఎమోషనల్గా చాలామంది కనెక్ట్ అయ్యారు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ బాగుందంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఎస్పెషల్లీ మన బుద్ధోడు ఉన్నాడు కదా, వీడు తాత అండము, ఎంత సీక్వెన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్. డే వన్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్కి టర్న్ అవుట్ అవుతున్నారు. బిగ్ థ్యాంక్స్ టు ద ఫ్యామిలీ ఆడియన్స్. నిన్న మేము ఏఎంబీకి వెళ్ళాము ఒక 2 days బ్యాక్. చిన్న చిన్న పిల్లలు కూర్చొని ఎగ్జైట్ అయ్యి చూస్తున్నారు సినిమాని. ఐ థింక్ 14 years 15 years ఉంటారు. సో చాలా ఎగ్జైట్ అయ్యి చూస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. అండ్ దిస్ ఈజ్ వాట్ యాజ్ ఎ టీమ్ వీ వాంట్. సో దిస్ ఫిలిం నాకు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చేస్తే లాంగ్ రన్ ఫిలిం. సో ఇప్పుడు సమ్మర్ అంతా బైకర్దే, ఇంకో 3 weeks థియేటర్లో అలా రన్ అవుతుంటుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. దీనికి హెల్ప్ చేసిన నా టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ. అండ్ హాలీవుడ్ స్టైల్లో ఉంది, సూపర్ ఉన్నాడు శర్వా అన్న అని మాట్లాడుతున్నారు కదా, శర్వా అన్న బిగ్ థ్యాంక్ యూ టు యూ. నేను ఆల్రెడీ చెప్పాను, చాలా బాగా నమ్మారు నన్ను. అండ్ సో మీరు స్క్రీన్ మీద హాలీవుడ్ లాగా ఉండాలంటే హాలీవుడ్ లాంటి హీరో ఉంటేనే నేను హాలీవుడ్ లాగా ప్రజెంట్ చేయగలుగుతా. సో బిగ్ థ్యాంక్ యూ అన్న. రాజశేఖర్ సార్ థ్యాంక్ యూ సార్. లాస్ట్లో క్లైమాక్స్లో అందరూ ఒకటి చెప్తున్నారు, డైలాగ్ లేకుండా ఎమోట్ చేసేవే, డైలాగ్ భలే చేస్తారని. సో డైలాగ్స్ లేకుండా నేను చేయాలి అంటే బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉండాలి. మీరు చూస్తే సినిమాలో ఫస్ట్ టైం శర్వాన్న రాజశేఖర్ సార్ని చూసినప్పుడు డైలాగ్స్ ఉండవు, క్లైమాక్స్లో కూడా డైలాగ్స్ పెట్టలేదు. సి దట్ ఈస్ ద ఎమోషన్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ. అండ్ రాజశేఖర్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాల్విక నా ప్రీవియస్ సిరీస్ చూసిన, లూజర్ చూసిన, సో ఫీమేల్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. దీంట్లో కూడా మాల్విక, ఎందుకు మాల్విక అని అప్పుడు చెప్పలే కదా, సెకండ్ హాఫ్ మీరు చూస్తుంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్ట్. ఎందుకంటే ఇట్స్ నాట్ అదర్ స్పోర్ట్ లైక్ హాకీ కానీ క్రికెట్ కానీ మనకు తెలియదు విజువల్గా. టీవీలో ఇప్పుడు రియాక్షన్స్ నేను చెప్పాలి, ఇది ఇక్కడ పడుతుంది అని. సో అది ఎనాక్ట్ చేయాలంటే ఐ నీడ్ ఎ పర్ఫార్మర్. దాని తర్వాత వచ్చే హాస్పిటల్ సీన్స్ కానీ, ఒక్క సీన్లో సినిమాని మొత్తం కమ్యూనికేట్ చేయాలి. సో దట్ ఈస్ వై నేను మాల్వికని తీసుకున్నా. థ్యాంక్ యూ మాల్విక. అండ్ అన్వర్, నువ్వు ఎప్పుడైతే స్పాన్సర్ చేస్తున్నావో విక్కీని, అందరు క్లాప్స్ పడుతున్నాయి థియేటర్లో. సో అన్వర్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్, థ్యాంక్ యూ. సో ఎవరైతే ఇంకా సినిమా చూడలేదో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళండి, మీ అందరికీ సినిమా కంపల్సరీ నచ్చుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రేసింగ్, ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది దీంట్లో బిట్వీన్ ఏ ఫాదర్ అండ్ సన్. So please go to the theaters and watch the film. A film by son of Rajendra Prasad Reddy is my father. Thank you. వారే వా,
థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు. ఎస్, కొన్ని సంవత్సరాల నుంచి మనం ఆయన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. మనందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి మా సునీల్ నారాయణ్, డాక్టర్ రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం నా ఫిలిం, నేను యాక్ట్ చేసిన ఫిలిం హిట్ అయింది. సో ఈ ఫిలిం ఇంత బాగా రావడానికి, అలాగే నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం ఎవరంటే అభిలాష్ రెడ్డి గారు. నాకు మాత్రం కాదు, సర్వ గారికి, మాలవిక గారికి, అందరికీ చాలా మంచి పేరు తెచ్చారు ఆయన, డైరెక్టర్ గారు. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ సర్వ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన హీరోగా యాక్ట్ చేసే ఒక సినిమాలో నన్ను పెట్టుకుంటాం అని చెప్పినప్పుడు ఓకే ఎస్, అది ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ అక్కడ ఎస్ చెప్పి నేను యాక్ట్ చేయడం కూడా జరిగింది. సో థ్యాంక్ యూ సర్వ గారు. సో అలాగే మా మాలవిక గారు సూపర్గా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరూ హీరోయిన్ ఎంత కష్టపడ్డారు సినిమాలో, నిజంగా చాలా కష్టపడ్డారు, చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే నిరూప్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన చెప్పినట్టు ఆయన స్పాన్సర్ చేసినప్పుడు మంచి క్లాప్స్ వస్తుంది. నాకు కూడా స్పాన్సర్ అయినా చేయండి. సో చాలా థ్యాంక్స్ అండి. అదే మన అభి గారు చెప్పినట్టు సినిమా చూడని వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి. మీ అమ్మ నాన్న పేరెంట్స్ కూడా తీసుకెళ్ళండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఒక క్వశ్చన్, మీ ఫాదర్తో మీ బాండింగ్ ఎలా ఉన్నింది చిన్నప్పుడు అండ్ ఆల్? ఇవి చూసినప్పుడు ఎలాంటివైనా మీకు గుర్తొచ్చాయా మెమోరీస్? అంత మా ఫాదర్ కూడా కొంచెం స్ట్రిక్ట్, అంత స్ట్రిక్ట్ కాదు, కానీ కొన్ని మేము చేసే పని వల్ల గాలి పట్టడం, అల్లరి పనుల వల్ల ఎగరేయకూడదని రూల్స్ అక్కడ స్టేట్లో. సో మా ఫాదర్ అదంతా పాటిస్తూ ఉన్నారు. మా ఇల్లు పోలీస్ స్టేషన్ పక్కనే. సో మేము పోలీస్ స్టేషన్లో వెళ్ళి అక్కడ పట్టుకొచ్చిన గాలిపటాలు ఎగరేసిన వాళ్ళ దగ్గర అంతా తీసుకొచ్చిన ఇది చాలా పటాలు, చాలా థ్రెడ్స్ ఉండింది. మేము వచ్చి చూసి మేము సెలెక్ట్ చేసుకుని పట్టుకుని వెళ్ళిపోయాం. వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ అంతా సార్ పిల్లలు అని వదిలేశారు. మేము తీసుకెళ్ళి దాన్ని ఎగిరేస్తే కరెక్ట్గా మా ఫాదర్ వచ్చారు. ఆ టైం వచ్చి బెల్ట్ తీసుకుని గట్టిగానే పడ్డాయి, కొట్టడానికి వచ్చారు. అందరూ నా తమ్ముళ్ళు అందరూ పారిపోయారు. నేను మాత్రం పారిపోతే అసహ్యం, పక్కన ఇళ్ళ నుంచి అమ్మాయిలతో చూస్తున్నారు. అయ్యయ్యో, ఆ చూస్తున్నప్పుడు పారిపోతే ఎంత అసహ్యంగా ఉంటుంది. సో పారిపోకుండా మెల్లిగానే నడిచా. మా నాన్నగారు కూడా కొడుతూ వచ్చారు. సో ఇలా జరిగింది. సో ఈ సినిమాలో లాగానే డేర్ అండ్ డాషింగ్ అనమాట. ఏది జరిగినా గట్టిగా నిలబడేటువంటి మనస్తత్వం మా బంగారం డాక్టర్ రాజశేఖర్ గారు. సార్ మీరు సినిమాలు చేయండి సార్, మీరు ఎప్పటికీ మా ఫర్ ఎవర్ హీరోనే. నేను చేస్తాను, చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, గుడ్ టు సీ యూ, గుడ్ టు సీ యూ. ఎస్, తన డెడికేషన్తో మన అందరినీ తన వైపు తిప్పుకొని తన ట్రాన్స్ఫర్మేషన్తో బైకర్ని మరొక లెవెల్కి తీసుకెళ్ళినటువంటి మా శర్వానంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. హలో థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే డే 1 నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఏంటి నచ్చిందా? వెరీ గుడ్. ఫ్రెండ్స్ని తీసుకొచ్చేయి. వచ్చా మీ నాన్నతో వచ్చావా? మా నాన్నతో కూడా తీసుకురా సరే. బైకా గరాజ్లో ఉంది, రేస్ ట్రాక్ దగ్గర ఉంది.
సరే తప్పకుండా ఈసారి నేను ఎక్కించుకుని తీసుకెళ్తాలే. థ్యాంక్ యూ, లవ్ యూ. సో ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా 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 థ్యాంక్స్ ఫర్ దిస్ కైండ్ లవ్. నేను హిట్ కొడితే మీరు హిట్ కొట్టినట్టు ఫీల్ అవుతారు. సో ఆ ప్రేమని ఎట్లా చెప్పుకోవాలో తెలీదు, బట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ బాగా థ్యాంక్ చేయాల్సింది తెలుగు ప్రేక్షకులకి. శర్వ అంటే ఫ్యామిలీ సినిమాలు చేస్తాడు అనే నమ్మకంతో ఎప్పుడు మీరు ఆ నమ్మకం నేను ఎప్పుడు పోగొట్టుకోలేదు అనుకుంటున్నా. అండ్ ఈ సినిమా మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా, మన తెలుగు సినిమా గర్వపడేలాగా తీశాడు అభి అని. అండ్ నేను ఆ మాట తప్పలేదు. అలాంటి మంచి సినిమా తీసా, ఒక ఫ్యామిలీ సినిమా తీసా. సో ఈరోజు ఇంతమంది ఫ్యామిలీస్ వచ్చి సినిమా చూస్తున్నారు, సినిమా బాగుంది అని ఇంత ఇంత ఫ్యామిలీస్ ఒక మౌత్ టాక్తోనే వెళ్తుంది అంటే, సో థ్యాంక్స్ టు ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్సెస్ అండ్ టు ఆల్ ద యూత్, టు ఆల్ ద జెన్జీ కిడ్స్. మీరే కదా జెన్జీ వైబ్, బైక్స్ అండ్ ఆల్ దట్. సో దాంతోపాటు మంచి ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ అభి చెప్పాడు. ఇట్స్ అ వెరీ ఇమోషనల్ మూవీ. అండ్ నిజ జీవితంలో యూజువల్లీ ఫాదర్ అండ్ సన్ కూడా అలానే ఉంటారు. సో నేను గెలిస్తే నువ్వు గెలిచావు అని చెప్పరు, వెనకాల వాళ్ళు స్లోగా వచ్చారని చెప్తారు ఫాదర్స్. సో అవి ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఇందాక అట్లానే ఉంటుంది లైఫ్ అంతా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. నేను మీరు ఇందాక అన్నట్టు నేను ఒప్పుకోవటం కాదు, మీరు ఒప్పుకుంటారా లేదా అనేది మాకు ఎక్కువ టెన్షన్ ఉండే. హీరో కూడా ఒప్పుకోవాలి కదా. లే మీరే ఒక హీరో. సో అందుకనే థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ సార్. యు ఆర్ ఆల్వేస్ ఎ హీరో ఫర్ అస్. అండ్ అదంతే. అండ్ బ్రో సూపర్, మీ గురించి ఆల్రెడీ మొన్న మాట్లాడేసా. సో మా టీం అండ్ బ్రో నువ్వు కూడా నాకు కూడా స్పాన్సర్ చేస్తే కొంచెం హీ కమ్స్ ఇన్ అ వెరీ క్రూషియల్ పాయింట్ ఆఫ్ టైం. మన మీడియా మిత్రులు కూడా ఎవరు అడిగితే యాక్చువల్లీ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆ సినిమాకి. ఒక యూజువలీ అది నేను రివీల్ చేయకూడదు, బట్ దట్ ఈస్ ద మూమెంట్ వేర్ సినిమా ఇంకొక లెవెల్కి లెగుస్తుంది. ద వే హీ డస్ వాట్ హీ డస్. సో అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ మాల్విక గారు థ్యాంక్ యూ. షీఈస్ బికమ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ రోల్ టు డూ ఇట్. యూజువలీ ఒక 2 layers చేస్తున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ ప్రజెంట్ అన్నప్పుడు ఇంటర్నల్గా ఫీల్ అవ్వకపోతే అది మీకు యాక్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. బట్ అది అలా ఎక్కడా కనపడకుండా న్యాచురల్గా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ మా మెయిన్ హీరో శౌర్య గారు, మిమ్మల్ని చూసి చాలా గర్వంగా ఉందండి. హీజ్ లైక్ మా అందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేసేది సెట్లో వీడే. అండ్ రోజు నాకు ఏది కావాలంటే వాడికి, నాకు ఫ్యాన్ పట్టుకుంటే నాకు ఫ్యాన్ ఎందుకు లేదు, గొడుగు పట్టుకుంటే నాకు గొడుగు ఎందుకు లేదు, నాకు కుర్చీ అంటే సేమ్ అన్నీ నాకు ఏ ఉన్నాయో మొత్తం అన్నీ కొనిపించుకున్నాడు అలా అంతో. సో వండర్ఫుల్ అండ్ యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అంటే అందరినీ ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసా. మా మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సినిమాని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టాడు. అలానే సినిమాటోగ్రఫీ మది గారు, అట్లానే మెయిన్ యువరాజ్. అంటే వాళ్ళు పట్టిన కష్టం అండ్ మన ప్రొడక్షన్ డిజైన్ అంటే హాలీవుడ్ లెవెల్లో ఉంది సినిమా అంటే దానికి సపోర్ట్ చేసి ఒక టీం పెట్టిన మా రాజీవన్ సార్కి, అలానే మా మెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్రాయన్ గారికి, ఫైట్ అంటే మన రేసెస్ ఇంత బాగున్నాయి, ఇంత బాగా తీశారు అంటే ఇదంతా ఒక టీమ్ ఎఫర్ట్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ స్టిల్ సే దిస్ ఇస్ మై బెస్ట్ ఫిల్మ్ till date and I'm so proud to be part of it. Thanks Abhi for making this possible. And in annitiki karanamaina ma UV creations ki, so we have to thank them for supporting such a good film and a big film and making this such a big canvas lo chesi ma andarki. And
వాళ్ళకి నేను లక్కీయో నేను వాళ్ళకి లక్కీయో తెలియదు కానీ మేము చేసిన 4 సినిమాలు సూపర్ డూపర్ హిట్లే. సో థ్యాంక్స్ టు గాడ్, ఎందుకంటే దేవుడిని నేను నమ్ముతా. నా వెనకాల ఎవరున్నారో లేదో తెలియదు కానీ ఆ భగవంతుడైతే ఉన్నాడు. ఈ సంవత్సరం 2 హిట్లు ఇచ్చాడు. సో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. అండ్ లవ్ యూ ఆల్, లివ్ విత్ లవ్, హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శర్వా గారు. అండ్ మీరు కూడా మీరు అండ్ మీ ఫాదర్ మధ్య బాండింగ్ గురించి ఏదైనా ఒక క్రేజియస్ట్ మెమొరీ షేర్ చేసుకుంటారా? చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పండి. ఎప్పటికీ ఇట్లానే మాటలు ఉండవు. ఓహో, ఎప్పుడు తుంటరి పని చేసి దొరికిపోలేదు. ఎందుకు దొరుకుతానే ఉంటాం కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఈ సినిమాని చూసి క్వశ్చన్స్ అడగడానికి కొంతమంది ప్రేక్షకులు ఇక్కడ ఉన్నారు. ఒక 5-6 క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరందరూ కూడా ఆన్సర్ చేయాలి. ఎస్. సార్, ఫస్ట్ టైం ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా, డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశారు? కన్విన్స్ ఏముంది, అది కథే. అండ్ నేను ఆల్రెడీ ఫాదరే కాబట్టి సో పెద్ద అలా ఏమో అనిపించలేదు. ఫీల్ అయ్యావా? లేదు సార్. చాలా మంది అమ్మాయిలు ఫీల్ అయి ఉంటారు ఆబ్వియస్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాజశేఖర్ గారు, నేను బైకర్ మూవీ చూశాను. మీ యాక్టింగ్ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. సో ఈ వేదికను ఉపయోగించుకుని మన తెలుగు ప్రేక్షకులందరూ క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను. ప్రస్తుతం మన సోషల్ మీడియాలో అందరం చూస్తున్నాం మీ గోటెల ఫ్యాక్టరీ బిజినెస్ ఉందని, అంత వైరల్ అవుతుంది. సో అందులో ఎంతవరకు నిజం? వైరల్ కాదు, నిజమే. నిజమేనా సార్? గోటి అందరు జాబ్ అడుగుతున్నారు, నేను ఇవ్వలేకపోతున్నా. నిజమంటారు? అవును. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మైక్ ఎవరి దగ్గర? డైరెక్టర్ గారికి ఈ క్వశ్చన్. ఒకసారి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి. టీమ్ రాజశేఖర్ గారికి ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయరా? యాక్చువల్గా లేవకూడదు అన్నారు ఇక్కడ అండి. ఓకే 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 కెమెరా ఓకే, చెప్పండి. సార్ మీకే అండి క్వశ్చన్. మీరు అంటే చాలా మంది ఇప్పుడు ఓల్డ్ హీరోస్ అంతా, అంటే ఓల్డ్ అంటే ఏమనుకోకండి, యాంగ్రీ యంగ్ మ్యాన్. యంగ్ మ్యాన్ గారు అంటే అందరూ ఫాదర్ క్యారెక్టర్స్ చాలా వచ్చాయి ఇంతకుముందు మూవీస్లో. ఈ క్యారెక్టర్ ఈ మూవీనే ఒప్పుకోవడానికి రీజన్ ఏమంటారు? బాగుంది, సూపర్గా ఉంది. మేము ఇప్పుడు చూసాము. ఎవరు కూడా అప్రోచ్ అవ్వలేదా ఫాదర్ లేదు, క్యారెక్టర్? చాలా మంది అప్రోచ్ అయ్యారు, బట్ కథలు నచ్చాలి కదా, కథలు నచ్చలేదు. Villain కానీ ఇక్కడ చెప్పగానే నాకు స్టోరీ నచ్చింది, ఐ మీన్ నా క్యారెక్టర్ నచ్చింది. అలాగే నేను మంచి క్యారెక్టర్ చేయాలంటే సినిమాను బాగుంటేనే కదా రేపు నా క్యారెక్టర్ బయటపడుతుంది, సక్సెస్ అయితేనే కదా. సో స్టోరీ సూపర్గా ఉండింది. ఇంకా సర్వా గారు, హీరో గారు ఇన్ని ఉండి సరే చేద్దాం అని అనుకుని చేశా. విలన్గా మళ్ళీ ఛాన్సెస్ వస్తే చేస్తా. పెద్ద చూడాలని villain ఉంది సార్ మాకు. అవును, నేను పెద్ద విల్లన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ డైరెక్టర్ గారి క్వశ్చన్ ఇది. అంటే ఇప్పుడు టాలీవుడ్లో బైకర్ లాంటి ఫిలిం ఇప్పటి వరకు రాలేదు. అంటే ఇలాంటి ఫిలిం ఒక హీరోకి ఎలా మీరు ఒప్పించారు? కథ చెప్పి ఒప్పిస్తా, ఇంకెలా బేసిక్ లేదు. శర్వానంద్ గారు చూస్తే మీరు ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ అందరికి కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇస్తారు, కథను చూసే ఛాన్స్ ఇస్తారు. ఓకే, ఇక్కడ మనం ఏదో అన్న ఇలా తీస్తా అలా తీస్తా అని చెప్పి ఒప్పుకోలేదు. శర్వాన కథ విని అవి జెన్యూన్గా ఈ కథకి ఏం రిక్వైర్మెంట్ కావాలో అది మొత్తం శర్వ గారు ఫుల్ఫిల్ చేస్తారు. ఇంకా ఏ మ్యాజిక్ ఉండదు, కథనే మ్యాజిక్. ఓకే, హీరో గారి క్వశ్చన్. సార్ ఇలాంటి ఫిలిం చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఒక బైకర్ లాంటి ఫిలిం అంటే ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి ఇందులో. అంటే ఇప్పటి వరకు టాలీవుడ్లో లేదు, ఎక్కువ రిస్కీ సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మేము ప్రతి షాట్ చూస్తుంటే అది ఛాంపియన్షిప్లో మేము స్టేడియంలో ఉండి చూసే ఫీల్ వస్తుంది మాకు. ఎందుకంటే లాస్ట్లో ఫైనల్లో చూస్తే ఇప్పుడే సినిమా చూసాం, మొత్తం మేము చప్పట్లు కొడుతున్నాం, అంటే ఆ వైబ్లోట్కే వెళ్ళిపోతున్నాం. అంటే ఒక స్టేడియంలో చూసే ఫీలింగ్ మాకు వస్తుంది. సో ఇలాంటి సీక్వెన్సెస్లో మాకు సినిమా ఎలానో టాప్ గేర్ వేస్తారు, 5th గేర్. బట్ ఈ ఫిలిం చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఉట్టి తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడూ ఈ స్పోర్ట్ మీద ఒక ఫిల్మ్ తీయలేదు. దట్ వాజ్ ద మెయిన్ రీజన్. అండ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, బైక్ టాప్ గేర్లో వెళ్తున్నాం, లేకపోతే సీన్లో చూసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఏదైతే మీరు చెప్తున్నారో, నాకు తను కథ చెప్పినప్పుడు అదే ఫీలింగ్ ఉండింది. అండ్ దట్ వాజ్ ద రీజన్ ఫర్ మీ టు డూ ద ఫిల్మ్. అండ్ గ్లాడ్ వీ మేడ్ ఇట్. యా,
హీరోయిన్ గారిది అప్పుడు పలానా అబ్బాయి సినిమాలో చూసిన తర్వాత ఇప్పుడు ఈ మూవీలో అంటే లవ్ సీన్స్ అనేది అంటే ఒక ఫుల్ బైకర్ ఫిలింలో లవ్ స్టోరీ కూడా చూపించవచ్చు అని డైరెక్టర్ గారు అందులో హిట్ కొట్టేశారు. ఎందుకంటే యూత్కి కావాల్సిందంతా సినిమాలో పెట్టారు. ఆ చిన్న లవ్ మ్యాజిక్ మిస్ అవుతుందేమో అని మేము ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. బట్ అది కూడా ఫుల్ఫిల్ చేస్తారు. 100కి 120% ఇచ్చారు. అదే ఇక్కడ కూడా టాప్ గేర్ వేస్తారు. మన ఎడిటర్ కోసం మాట్లాడుకుంటే అనిల్ పసల గారు, ఆ పేరులో పసల ఉంది, సినిమాలో కూడా పస ఉందని చెప్పుకోవచ్చు. సో మేడం గారు ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఫుల్ బైకర్ కదా, ఇది ఒక హీరో ఫిలిం కదా, ఫీచర్ ఫిలిం లాంటిది. అందులో మీరు పార్ట్ అయ్యేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు చాలా ఇట్స్ ఆనరబుల్ అండి. ఆయన చెప్పినట్టు దిస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్. బట్ అవి స్ట్రాంగ్ సూట్ ఇస్ ఆల్వేస్ ఆయన ఫాదర్ సన్ రిలేషన్షిప్. ఇది ఈవెన్ ఇన్ లూజర్ ఆర్ ఇన్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్. సో అది ఆయన చాలా బాగా రాశారు. అండ్ అనన్య క్యారెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్ అంటే మరీ స్ట్రాంగ్ అందరినీ అర్థం చేసుకోకుండా ఉండ స్ట్రాంగ్ కాదు. దిస్ ఇస్ సంబడి హూజ్ అ సిస్టర్, హర్ మదర్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో చాలా రియలిస్టిక్గా రాశారు. అండ్ అంతే అండి, లైక్ అఫ్ కోర్స్ ఇఫ్ షర్ వాజ్ ఇన్ ద ఫిల్మ్ వై వుడ్ ఐ నాట్ బీ ఇన్ ద ఫిల్మ్? యా, అప్పుడు రాజశేఖర్ గారు ఓకే చెప్పలేదు అని యా ఐ కేమ్ ఇన్ ఆఫ్ కోర్స్. Yeah, next question, please. థ్యాంక్ యూ మీట్ విత్ పెట్టారు, బట్ మాకు థ్యాంక్ యూ అనిపించింది. సర్వానంద హాయ్ అన్న. మీకేం? నా పేరు సతీష్ అన్న. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. ఇది బైకర్ మూవీ చూశానన్న నేను. మూవీలో రేసింగ్ చేసినప్పుడు ఏమన్నా యాక్సిడెంట్స్ ఏమన్నా అయ్యాయన్న మీకు? నాకు అవ్వలేదు, కానీ కొంతమంది స్టంట్మెన్స్కి, కొంతమంది రియల్ రేసర్స్కి ఒకళ్ళకి అది నిజంగానే అయింది. కానీ అప్పుడు ఆ రేస్ అయినప్పుడు అంటే ఇది ఇప్పుడు దాకా చెప్పినట్లేము. సో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అక్కడ ఇండోనేషియాలో. జరిగితే వాళ్ళ కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి ఇంకో 6 months బెడ్ రెస్ట్ అన్నారు. సో హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఫాదర్ మామూలుగా వస్తే ఏంటి ఇట్లాంటి మీరు ఎలా చేస్తారు అని అరుస్తామని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. వాళ్ళ ఫాదర్ ఎంత క్యాజువల్గా వచ్చారంటే, ఓ యాక్సిడెంట్ అయిందా, 6 monthsలో నడిచేసి మళ్ళీ నడిపేస్తాడండి, మీరేం టెన్షన్ పడకండి అని ఆయన మాకు చెప్తున్నాడు. మాకేమో ఏమనుకుంటారో ఏంటో అని. బికాజ్ దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా ద వే హీ సా యాక్సిడెంట్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ ఇది పార్ట్ ఆఫ్ ద స్పోర్ట్ అని తను మాకు ధైర్యం ఇచ్చేయలేడు. సో దట్ ఈస్ వన్ మూమెంట్ ఐ ఫర్గాట్ టు టెల్ ఇన్ ద ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ అన్న. అన్న ఇక్కడ లైట్స్ దగ్గర రైట్ సైడ్. యా, అడగండి. హలో. హాయ్. సో అన్న, ఐమ్ యాక్చువల్లీ ఫ్రమ్ రెజొనెన్స్. మీరు అప్పుడు యాక్చువల్లీ ఫెస్ట్కి వచ్చారనమాట, ఇదే బైక్ థీమ్లో డ్రెస్అప్ అయ్యి. సో అప్పుడు మీరు ఇచ్చిన స్పీచ్కి చాలా గూస్ బంప్స్ మీరు ఇచ్చిన స్పీచ్కి యాక్చువల్లీ చాలా గూస్ బంప్స్ వచ్చాయి. సో అప్పటి నుంచి ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో మీకు ఈ లైక్ మూవీ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటన్నా? లైక్ మీరు యాక్చువల్లీ ప్యాషనేటా బైకింగ్ అంటే, ఆర్ ఎల్స్ మీకు కథ నచ్చి ఒప్పుకున్నారా? లైక్ వాట్స్ ద రీజన్ ఎగ్జాక్ట్లీ? కథ నచ్చి ఒప్పుకోవటం అనేది ఫస్ట్ రీజన్. దాని తర్వాత ఇది నేను చేయగలనా లేదా, పుల్ ఆఫ్ చేయగలనా లేదా అనేది నాకే ఒక పెద్ద ఛాలెంజ్. నిజంగా ఈ బైకర్ రోల్ విల్ ఐ రియలీ పుల్ ఇట్ ఆఫ్? అండ్ ఇంకా నాకు నేను ప్రూవ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యా. ఇంకా రెడ్ చిప్ యాక్టివేట్ అయింది. యు హావ్ డన్ ఫ్యాంటాస్టిక్ అన్న. అన్న హాయ్. హాయ్. శర్వన్న, మీ ఎవ్రీ ఫ్రేమ్లో మీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ అన్న. మీరు నిజంగా చాలా బాగా చేశారనిపించింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఫ్యామిలీ సినిమా ఎప్పుడు ఉంటుందన్న మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సంక్రాంతికి. సంక్రాంతికి. ఈ సంక్రాంతికి ఉంది 2027. మళ్ళీ నన్న ఫ్యామిలీ స్టోరీ మళ్ళీ వస్తా. ఓకే అన్న. డైరెక్టర్ క్వశ్చన్ అన్న, ఐ వాంట్ టు షేర్ టు దిస్. ఐ ఆల్సో కంప్లీటెడ్ ఫిల్మ్ కోర్స్ ఇన్ అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా. ఓ నైస్. మీరు డైరెక్ట్ చేసిన ఎవ్రీ ఫ్రేమ్లో నాకు ఇంకా కొన్ని ఫ్రేమ్స్ స్టక్లోనే ఉన్నా నేను. హాలీవుడ్ రేంజ్ ఫ్రేమ్స్ ఐ రియల్లీ స్టక్ విత్ దట్ ఫ్రేమ్స్. అండ్ మీరు హ్యాండిల్ చేసే విధానం నిజంగా నాకు లక్కీ అనిపించింది. ఏంటంటే మీకు మంచి టీం, చాలా బ్రిలియంట్ టీం దొరికిందన్న నేను అనుకుంటుంది. చాలా కంగ్రాచులేషన్స్ అన్న. అది ఎవ్రీ టెక్నీషియన్స్ హార్డ్ వర్క్ చాలా బాగా కనపడింది అన్న దీంట్లో. సార్ మీరు హ్యాండిల్ చేసే విధానం కానీ మీరు డైరెక్ట్ చేసే విధానం ఐ విల్ ఎంజాయ్డ్ అన్న. థ్యాంక్ యూ బ్రో. ఒకటి చెప్పా, ఎవరైనా అన్నపూర్ణ ఫిలిమ్స్ గురించి వస్తే శర్వాన ఫస్ట్ కథ వింటారు.
మీరందరూ చెప్పచ్చు యా ఆ రెస్పెక్ట్ మాకు ఎనీ టైం ఎనీ ఎనీ టైం టైం నిన్న అమల గారు అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మర్చిపోయాను ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ద ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ హీరోలు చాలామంది ట్వీట్లు వేశారు, అందరూ ఫోన్ కాల్స్ చేశారు, కొంతమంది వచ్చి కలిశారు. సో వాళ్ళందరికి కూడా మా అందరికీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఇంత ఒక సినిమాకి ఇంత సపోర్ట్ ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టూడ్ విత్ అస్. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద సెలబ్రిటీస్ అండ్ ఆల్ ద లెజెండ్స్ అండ్ ద సూపర్ స్టార్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ సార్, డైరెక్టర్ సార్. సార్ డైరెక్టర్ సార్, సినిమా చాలా బాగుంది. మా పిల్లలు ఈ సినిమా చూసాక బైక్ ఎప్పుడు కొంటారని అడుగుతున్నారు. ఇప్పుడే So, వద్దు అలాగే బైక్ 2 కూడా చేస్తే బాగుంటుందని నా బైక్ కట్టువా సైకిల్ ప్రస్తుతానికి సైకిల్ కొనేసుకో. యా 18 years వరకు నడపకూడదు బైక్. మళ్ళీ ఎల్లో కలరే కావాలంటున్నా. యా బైకర్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. బైక్ చేద్దాం. అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది ఇంకోటి. ఇప్పటికీ చూడండి షూస్ డర్టీగానే ఉంటాయి. పొద్దున్న 12 kilometers చేసి వచ్చా, ఇవాళ ప్రెస్ మీట్ ఉంది కాబట్టి వెళ్ళలేదు సాయంత్రం. తప్పకుండా చేద్దాం, తప్పకుండా. థ్యాంక్ యూ, లవ్ యూ డాడీ. Thank you so much. Yeah. Last question. Yeah. So my question to the director, sir. So still we are feel Rajshekhar sir as a hero, but in this film sir deliver very intensive role as a father. So how was your experience directing him? సీనియర్ అంటే ఎక్స్పీరియన్స్ వెరీ యంగ్ సీనియర్ సార్ చెప్పినట్టు, వెరీ యంగ్ సీనియర్. అంటే అదే అంటున్నా, మీరు పర్ఫార్మెన్స్ ఆ ఫ్రీడమ్ మాకు ఇచ్చారు, మా టీంకి ఇచ్చారు. సో ఆబ్వియస్లీ వెరీ ఈజీ టు డైరెక్ట్ అండి సీనియర్స్, యంగ్ సీనియర్స్. యా ఎస్ యా థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ ఎవ్రీవన్. మీడియా మిత్రులకి అందరికీ, ఇక్కడ వచ్చిన ప్రేక్షకులకి అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎస్ సో శర్వానంద్ గారికి అండ్ రాజశేఖర్ గారికి చిన్న ఫెలిసిటేషన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్